బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో ప్రమాదకర స్థితిలో కొందరు వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణాలను లెక్క చేయకుండా వజ్రాల కోసం కొందరు వేట కొనసాగిస్తున్నారు. మహానంది సిరివెళ్ల మండలాల సరిహద్దులోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంతాల్లో వజ్రాల కోసం కొందరు అన్వేషిస్తున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి. ఏదైతే నంద్యాలలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో వజ్రాల వేట ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది. ఏదైతే బిల్లా జిల్లా అంతా ఏదైతే ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ఈ నంద్యాల అలాగే మహానంది సిరివెళ్ల మండలాల సరిహద్దుల్లోని గ్రామాల వద్ద ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా 2 రోజులుగా ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతంలో తుఫాను ప్రభావం వల్ల అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో ఏదైతే ఈ వాగుల వద్ద బిల్లా జిల్లా చేరుకొని ఏదైతే వజ్రాలను వెతికేందుకు చాలా మంది అక్కడకు చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఏటా ఏదైతే వర్షాలు వచ్చిన వెంటనే చాలా మంది అక్కడికి చేరుకొని వజ్రాల కోసం వేట కొనసాగిస్తుంటారు. అయితే ఈసారి ఈ తుఫాను ప్రభావంతో అత్యధికంగా ఏదైతే వాగులు వంకలు ప్రవహిస్తున్న క్రమంలో ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పరిసరాల్లో ఉన్న ఏదైతే ఈ ఫారెస్ట్ ఏరియాలో చాలా మంది ఏదైతే ఈ వజ్రాల వేట కోసం అయితే వస్తున్నారు. ఓవైపు వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నా కూడా ఏది లెక్క చేయకుండా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏదైతే పిల్లలను తీసుకొచ్చి మరి ఈ వజ్రాల వేట అయితే కొనసాగిస్తారు. అయితే ఏదైతే ఆలయం కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కొంత ఏదైతే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కావచ్చు, అటవీ సిబ్బంది కావచ్చు, అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కొంత ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా ప్రతి ఏడాది జరుగుతున్న తంతి అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అటవీ శాఖ అధికారులు గాలికి వదిలేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప అక్కడ ఏదైతే ఈ వజ్రాల వేట అయితే కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్ని తీసుకొచ్చి మరి ఇక్కడ వజ్రాల వేట కొనసాగించడం చాలా ఏదైతే ఆశ్చర్యాన్ని గుర్తు చేసిన పరిస్థితి. వజ్రాలకు ఏదైతే ప్రతి ఏడాది ఏ విధంగానే జరుగుతుంటుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే వజ్రాల కోసం అక్కడ ప్రజలు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వెంకట్. రైట్ శివరాజ్, థ్యాంక్ యూ. విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. కాలు జారి వాగులో బాలిక కొట్టుకుపోయింది. పద్మనాభం మండలం తుని పొలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక కాళ్ల ధనుశ్రీగా గుర్తించారు. 4 బాలికలు వాగు దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక కోసం పోలీసులు గాలిస్తున్నారు.